1. హలో ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు ఏదైనా వెబ్సైట్ నుంచి కానీ ఏ వెబ్సైట్ నుంచి అయినా కానివ్వండి, ప్లే అవుతున్న వీడియోని మీరు డౌన్లోడ్ చేయగలుగుతారా? దీనికి మీరు సమాధానం చెప్పవచ్చు నో. అయితే మీకు ఈ సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉంటే మీరు చెప్పవచ్చు ఎస్. సరే, ఏదైతే కానివ్వండి, మనం ఈరోజు ఈ ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ ఇట్ స్టార్ట్. ఐఎమ్ సమీ, మీరు చూస్తుంది హౌ టు తెలుగు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు ఈ సాఫ్ట్వేర్ లింక్ని కాపీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ మీకు ఇవ్వబడినది. ఇక్కడ నుంచి మీకు ఇది రాసుకోవడం ఇబ్బంది అవుతుంటే మీకు కింద డిస్కషన్లో దీని వీడియో లింక్ ఇవ్వబడినది. అక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసి మా వీడియో ఆల్ ఇన్ వన్ వీడియో వెబ్సైట్కి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ పేరు కీప్ ఇట్ ప్రో. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇవ్వబడినది, ఒక ట్రయల్ వెర్షన్, ఒక పెయిడ్ వెర్షన్. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ వెర్షన్ గురించి మాట్లాడుకుందాం. ట్రయల్ వెర్షన్ ఫ్రీగా వస్తుంది మనకి. ఇది కావాలంటే మనకు కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అయితే మనకి అమౌంట్ అవసరం లేదు, మనం ఈ ట్రయల్ వెర్షన్నే యూస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసేద్దాం. ఓకే, మన డౌన్లోడ్ అయిపోయింది. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. అయితే మామూలుగా అయితే మనం ఏ సాఫ్ట్వేర్ అయితే మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం, సేమ్ అదే ప్రాసెస్. అది ఓకే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీనిని మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ముందపల మనం ఏదైనా వెబ్సైట్ నుంచి కానివ్వండి, ఎనీ వెబ్సైట్, మీరు వెబ్సైట్ 10,000 వెబ్సైట్లు అయినా ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, అక్కడ మీకు ఏదైనా వీడియో ప్లే అవుతుంటే ఆ వీడియో కనుక మీరు డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ సింపుల్గా మనం ఏం లేదు, అక్కడ మన వీడియో లింక్ అయితే కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ చేయాలనుక ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదేలాగా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాను, డైలీ మోషన్. ఇక్కడ డైలీ అప్డేట్స్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోస్ ఏదైనా ఒక వీడియోస్ డౌన్లోడ్ చేసి చూద్దాం. సింపుల్గా మనం ఈ వీడియో అవుతుందిగా, వీడియో రైట్ క్లిక్ చేసి దీన్ని VLR కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఈ పేస్ట్ అనే బటన్ని మనం నొక్కుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫినిష్డ్లో మనకి ఏదైనా డౌన్లోడ్ అయిపోతే అక్కడ మనకి ఆ వీడియో అక్కడ షో అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం వీడియో ప్లే చేసుకోవచ్చు, సేవ్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ వీడియోని ఇక్కడ మనం ఫార్మాట్ చేయాలనుకుంటే ఇక్కడ కన్వర్ట్ ఆప్షన్ ఉంది. కన్వర్ట్లో చాలా ఫార్మాట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సింపుల్గా మనం ఇప్పుడు చూద్దాం. మన కన్వర్ట్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మనకు కావాల్సిన డివైజెస్ మనం ఏదైతే వాడతామో యాపిల్స్, శాంసంగ్, గేమ్స్, మోటరోలా చాలా డివైజెస్ మనకి చూపెడతాయి. దీంట్లో మనం ఈ వీడియోని కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి మనం ఓకే బటన్ నొక్కితే మనకి ఫార్మాట్ అయిపోతుంది. అలాగే మనకి చాలా డైరెక్ట్గా UA ఫార్మాట్, MBR ఫార్మాట్, HD ఫార్మాట్, చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ మనం అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియోలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆడియో, 3D, వెబ్ చాలా ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి మనం ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇవ్వబడింది, ఆన్లైన్ వీడియోస్లో మనకి ఏదైనా వెబ్సైట్ నుంచి చాలా వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ మనకు కావాలంటే దీన్ని యాడ్ మీకు నచ్చిన వెబ్సైట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ యాడ్ అని బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ ఉందో దాన్ని VLR ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఓకే అంటే మనకి ఆ వీడియో ఇక్కడ వెబ్సైట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. అలాగే మీరు చాలా వీడియోస్ ఇక్కడ చాలా వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనం ఏదైనా వెబ్సైట్ నాకు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఆ వీడియోస్ ఇక్కడ అవపడుతుంటాయి.
దాన్ని మనం రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఈజీగా వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఇంకో ఆప్షన్ గురించి చెప్తాను. ఇక్కడ మనం కొన్ని వెబ్సైట్లు చాలా ఇది ఉంటాయి, అక్కడ మనం ఏదైనా వీడియో డౌన్లోడ్ చేయలేము. చాలా వెబ్సైట్లు అలా ఉన్నాయి. ఆ వీడియో చూడటం మటుకు కానీ దాన్ని డౌన్లోడ్ చేయాలంటే మనకి చాలా ఇబ్బంది ఉంటుంది, డౌన్లోడ్ చేయలేము, టైం వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా ఒక ఆప్షన్ ఉంది. మనకి ఇక్కడ వీడియో స్క్రీన్ రికార్డర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ రికార్డ్ వీడియోని రికార్డ్ వీడియోలోకి వెళ్ళి మనం ఏ వీడియో అయినా సరే అక్కడ మనం దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. అదేలాగా ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా మనం ఫస్ట్ ఒక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉంది. ఓకే, ఈ వీడియో ఇప్పుడు దీన్ని స్క్రీన్ రికార్డ్ చేద్దాం. మనం రికార్డ్ వీడియో, ఓకే. మనం రికార్డ్ వీడియో బటన్ ప్రెస్ చేయగానే మన ముందు ఇలా ఇక్కడ ఒక రెడ్ సర్కిల్ వస్తుంది. మనకి వీడియో మటుకి ఇది మనం ఎంత కావాలంత సెట్ చేసుకుందాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ రికార్డింగ్ అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా మన డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రికార్డింగ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ స్టాప్ అనే బటన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన ఇందులోకి అది ఆ వీడియో ఇందులోకి వచ్చేస్తుంది. जैसे कपड़े भी पहनूंगी और फिर सबको लगेगा कि मैं लड़का हूँ और फिर मुझे भी स्कूल जाने मिलेगा। అది స్క్రీన్ కానీ వీడియో కూడా క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ప్లే చేసి చూడొచ్చు. వీడియో మనకి ఎక్కడైతే ఎలాగైతే అవపడుతుందో సేమ్ మన స్క్రీన్ రికార్డ్ చేసినా కూడా వీడియో అలాగే మన ముందు ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయగలరు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.